ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం. నిన్నగా సన్నగా చేజారిపోనీయక చూడు నా ఇంద్రజాలం వెనుదిరిగి వస్తుంది కాలం. రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా. నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా ప్రతి రీతిగా పిలుస్తోంది హాయిగా. ఇలా ఉండిపోతే చాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. నీ నవ్వులో శృతి కలిపి పాడగా నీ నీడలో అనువు ఆడగా అనురాగం పలికింది సంతోషం సరాలుగా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే పిల్లలకైతే హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, అంతా హడావిడిగా ఉంటుంది. పొద్దున్నే 5:30కి అట్లా లేచి ఇంకా అంతా కడిగి ముగ్గులు వేసుకొని చెట్లకు వాటర్ పట్టుకొని అవన్నీ చేసేసిన ఫస్ట్ అయితే. ఇంకా లేస్తారు పిల్లలు, లేసరికి అయితే ఇంకా వాళ్ళకి టిఫిన్ రెడీ చేయాలి. ఇప్పుడైతే చపాతీ చేయాలని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నా. అప్పటికే చాలా టైం అయిపోయింది, 6:30 అయిందంటే పిల్లలు అస్సలు ఆగట్లేదు. స్కూల్కి లేట్ అవుతుందని చెప్పి చాలా హడావుడి చేసేస్తారు. ఇంకా వాళ్ళ కోసమైనా ఆగమాగం చేయడం అవుతుంది. ఇంకా వాళ్ళ కోసం అయితే చపాతీ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను నేను. టమాటా చట్నీలో పెట్టుకొని తింటాం మమ్మీ, చపాతీ చేయమంటే అవైతే ప్రిపేర్ చేస్తున్నా. ప్రతి పని చేయాలన్నా కొంత టైం పడుతుంది కదా, క్షణాల్లో అయిపోదు. ఇప్పుడైతే పిల్లలు రెడీ అయ్యి వచ్చినాక జడలు వేస్తున్నా, వాళ్ళకి ఆయిల్ పెట్టేసి. ఇంకా రిబ్బన్స్ వద్దు మమ్మీ అని చెప్తే రబ్బర్స్ వేసిన నేను. ఇంకా మా పిల్లల స్కూల్ కూడా దూరం ఉంటుంది. ఇంకా మా చిన్న పాపకైతే స్నాక్స్ పెట్టేస్తున్నా, గ్రేప్స్ తీసుకెళ్తా అంటే స్నాక్స్ అయితే పెట్టేస్తున్నా. పిల్లలకి బాటిల్స్, స్నాక్స్ అవన్నీ రెడీ చేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడుస్తున్నా నేను. నీట్గానే అనిపిస్తుంది కానీ మళ్ళీ వాళ్ళు ఒకసారి పోయిన తర్వాత ఊడ్చుకుంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది మళ్ళీ. ఇంకా పొద్దున్న నుండి సాయంత్రం దాకా 4-5 టైమ్స్ ఊడవడం ఉంటుంది. పిల్లలు వచ్చిందంటే ఇంకెప్పటికప్పుడు అంగడి చేసేస్తూనే ఉంటారు. నాకు ఇంకా మంచిగా అనిపించట్లేదని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి ఊడుస్తున్నా. ఇంకా మిగతా పనుల తర్వాత వేద్దామని వాళ్ళు వెళ్ళినాక వెంటనే ఇల్లంతా ఊడ్చుకుంటున్నా. ఎంత ఊడ్చినా ఈ టైల్స్ మీద అయితే చెత్త అయితే అస్సలు పోదు. డబుల్ ఊడ్చినా కూడా మళ్ళీ ఊడిస్తే వెళ్తూనే ఉంటుంది. ఎందుకు బాబోయ్ ఈ టైల్స్ వేయించుకున్నాం అనిపిస్తుంది. చూడ్డానికి నీట్గా ఉంటుంది కానీ ఊకే తుడుస్తూనే ఉండాలి, ఊడుస్తూనే ఉండాలి, ఇదే పని. ఇంకా లేడీస్కి తెలుసు కదా, ఎప్పుడు పనే ఉంటుంది. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు పిల్లలు అయితే వాళ్ళ పనులు వాళ్ళు అస్సలు చేసుకోరు. తినిపించడం, వాటర్ గ్లాస్ అందించడం అవన్నీ అయితే వాళ్ళకి ప్రతిదీ అందించాల్సి వస్తుంది. ఇంకా అందుకోసం అయితే ఎప్పుడు పనే ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే నా ఇల్లు ఊడుస్తున్నా. హాల్ రూమ్ అయితే 2 సార్లు ఊడవాలి, 2 టైమ్స్ ఊడిస్తేనే కొంచెం నీట్గా అనిపిస్తుంది నాకైతే. అప్పటిదప్పుడే 2 టైమ్స్ ఊడుస్తాను నేను. ఊడ్చినప్పుడు అలా హాల్ రూమ్ అయితే 2 సార్లు కంపల్సరీ. అది చూడండి, మళ్ళీ స్టార్టింగ్ నుండి మళ్ళీ ఊడుస్తున్నా. ఒకసారి అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి. అదొక అలవాటు అయిపోయింది. సగం రోజు ఇల్లు ఊడడానికే సరిపోతుంది. మీలో ఎంతమంది నాలా ఊడుస్తారు చెప్పండి. హాల్ రూమ్ అంటే
ఒక్కసారి ఊడ్చేదే ఎక్కువ, ఇంకా 2 టైమ్స్ ఊడవాలి. ఇంకా పిల్లలు వచ్చేసరికి మధ్యాహ్నం తొందరనే వస్తారు కదా, వాళ్ళు వచ్చేసరికి అయితే పని అంతా చేసి పెట్టుకోవాలి. అసలు మామూలు 2 పూటలు స్కూల్స్ ఉన్నప్పుడే అయితే మాత్రం పని తీరదు. ఇంక ఇప్పుడు హాఫ్ డే ఇంకా అస్సలు తీరదు. ఇంకా హాఫ్ డే స్కూల్ అంటే వాళ్ళు వచ్చేసరికి మొత్తం పని చేసుకోవాలి కదా. ఇంకా నేనైతే తొందరనైతే చేసుకుంటున్నా. ఇంక ఇది చేసేసి మిషన్లో బట్టలు వేయాలని చెప్పేసి నేను ఇల్లు అయితే శుభ్రం చేసిన. ఇప్పుడైతే మిషన్లో బట్టలు కూడా వేసిన, అది కూడా రన్ అవుతుంది. మెయిన్ పనులు ముందు చేసుకుంటే ఇంకా ఇంట్లో పనులు అయితే తర్వాత చేసుకున్నా నడుస్తుంది కదా. ఇంకా తర్వాత పిల్లలు వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసి పెడదామని అయితే నేను ప్లేట్లో ఇలా పోసి పెట్టిన. ఎండాకాలం కంపల్సరీ పిల్లల కోసం అయితే జాగ్రత్త తీసుకోవాలి. ఇంకెప్పుడైతే వాళ్ళ కోసం అయితే ఆలు టమాటా వండిన, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ పెద్ద పాప ఆలు కర్రీ ఏ మమ్మీ అంటే ఇంకా సరే అని చెప్పేసి ఆలు టమాటాని అయితే వండేసిన. ఇంకా మధ్యాహ్నం వాళ్ళు అయితే ఆకలి మీద వస్తారు. పిల్లల విషయంలో అనేది ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండలో నుండి వచ్చినాక అస్సలు వాటర్ తాగనియద్దు వెంటనే. ఇంక ఇప్పుడైతే రాగి జావా చేద్దామని నేనైతే రాగి జావా ప్రిపేర్ చేస్తున్నా. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఈ ఎండాకాలం అయితే కంపల్సరీ రాగి జావా తాగాలి. డైలీ కాకపోయినా కూడా వారానికి 2-3 సార్లు అలా తీసుకుంటూ ఉండాలి. కొందరికి డైలీ తాగితే పడదు, వేడి చేస్తుంది. అలాంటి వాళ్ళు వారానికి 1-2 సార్లు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. కాల్షియం ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కాస్తైనా తగ్గుతుంది. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఏది ఉన్నా కొంతవరకు కవర్ అయిపోతుంది దీంతో. ఇంకా మా పిల్లలు వచ్చేసరికి ఇది కూడా రెడీ చేద్దామని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా అదైతే ఉడుకుతుంది. అందులో కొంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అట్లానైతే కంపల్సరీగా మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత అందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు వేస్తేనే టేస్టీగా ఉంటుంది, లేకపోతే కొంచెం చేదు వస్తుంది. అది కంపల్సరీగా కొంచెం అయితే పెరుగు వేసుకోవాలి. ఇంకా అదైతే రెడీ అవుతుంది. ఇంకా అదైతే పక్కన పెట్టేసి నేను మొన్న టమాటా చట్నీ చేసిన, ఎంత బాగుందంటే అంత బాగుంది. పిల్లలు అయితే దాన్ని వదిలిపెట్టారు, ఇంకా తీస్తారు, ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటాయి కదా. ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాం. ఇంక ఇప్పుడైతే రాగి జావ అయిపోయింది కదా, నేనైతే తాగేద్దామని గ్లాస్లో వేసుకుంటున్నా. రాగి జావ ఎప్పుడు కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తాగేస్తుంటారు, కానీ అలా తాగడం కూడా హెల్త్కి మంచిది కాదు. ఎప్పటికప్పుడు చేసుకొని తాగితేనే హెల్తీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇందులో పెరుగు ఇలా వేసుకొని తాగేస్తా. ఇందులో మళ్ళీ వేసాను కానీ మళ్ళీ ఒక స్పూన్ 2 స్పూన్లు అట్లా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలం అయితే కంపల్సరీ ఈ డ్రింక్ ఉండాల్సిందే అందరికీ. ఇంకా ఇప్పుడైతే ఎండాకాలం వచ్చేసిందంటే ఇంకా మాకైతే కిచెన్ అంత పెద్దగా ఏముండదు, మామూలుగా ఉంటుంది మా కిచెన్. ఇంకా దానిలో ఉడకపోస్తుంది మస్తు. ఇంకా మొన్న మా వారికి చెప్తే చిన్న ఫ్యాన్ ఫిట్ చేశారు, అదైతే చాలా బాగుంది. నాకైతే ఇప్పుడు చాలా వరకు హీట్ తగ్గిపోయింది. ఎంత చల్లగా ఉంటుందో అందులోనైతే ఫ్యాన్ వేస్తే. చూడండి ఎంత చిన్నగా ఉందో, చూస్తే చిన్నగా ఉంది కానీ గాలి అయితే మస్తు వస్తుంది అది. ఇంకా నాకైతే కిచెన్లో ఇది వచ్చినప్పటి నుండి అయితే కాస్త ఇదిగా ఉంది, లేకపోతేనా అందులో ఉడికి ఉడికి బాయిల్డ్ ఎగ్ లాగా అయిపోతున్నాము, అట్లా ఉన్నది.
ఇంకా చిన్నగా పెట్టుకొని వంట చేసినా కూడా ఏం అనిపిస్తలేదు, అంత కూలింగ్గా ఉంది, కొంచెం మంచిగానే. ఇంకా మా కిచెన్కి తగ్గట్టు బాగుంటుందని చెప్పి నేనైతే ఫ్యాన్ని ఫిట్ చేయించుకున్నా. ఇంకా పిల్లల కోసం అయితే నువ్వులు లడ్డు చేసిన, నువ్వులు పల్లి కుడక వేసి. ఇంకా మా ఆడపడుచు అయితే తిరుపతికి వెళ్ళారని చెప్పి వాళ్ళు ఇది పంపించిండ్రు, ప్రసాదం గాజులు. మా పెద్ద ఆడపడుచు పంపించింది. ఇంకా మా పిల్లలిద్దరికైతే గాజులు. మా ఇద్దరు పిల్లలకి చెరొక జత, నాకు కూడా పంపించింది. ఇంకెక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకొస్తారు కదా, ఆమె అయితే గాజులు తీసుకొచ్చింది. ఇంకా నేనైతే సరే బాగున్నాయని చెప్పేసా. ఎవరేం తెచ్చినా బాధపడకుండా బాగాలేదని మాత్రం అస్సలు అనొద్దు. వాళ్ళు ఏం తెచ్చినా బాగానే ఉన్నాయని చెప్పుకోవాలి, అప్పుడు వాళ్ళ మనసు కూడా బాధపడదు. ఇంకా నేనైతే వాళ్ళకి ఫోన్ చేసి అయితే చాలా బాగున్నాయి గాజులు అని చెప్పేసా. చూడండి బాగానే ఉన్నాయి కదా గాజులు కూడా. ఇవి నా కోసం తెచ్చింది. నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్తో కొంచెం మోటివేషన్గా ఉంటుంది నాకు ముందుకు వెళ్ళడానికి. ఇంక ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నా. ఓకే, బాయ్ బాయ్.